ఎస్, ఇప్పుడు మనం పంక్చువేషన్ మార్క్స్ లేదా పంక్చువేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం. ఇది టెట్ వన్కి టెట్ వన్కి మరియు టెట్ టూకి ఇద్దరికీ ఉన్నటువంటి ఏరియా. టేక్ ఇట్ గ్రాంటెడ్ దీని మీద కనీసం ఒక ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేనేమంటున్నా మినిమం ఛాన్సెస్ని మాత్రమే ఇక్కడ చెబుతున్నా. సో కాబట్టి టెట్ వన్ టెట్ టూలో రెండింటిలో కామన్గా ఉండేటువంటి ఒక ఏరియాని మీకు చెబుతున్నా. టెట్ వన్ యాస్పిరెంట్స్, టెట్ టూ యాస్పిరెంట్స్ ఇద్దరు ఈ యొక్క స్టఫ్ని యూటిలైజ్ చేసుకొని రేపటి ఎగ్జామినేషన్లో మీరు మ్యాక్సిమం స్కోర్ను తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అయితే మనకు సిలబస్లో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేటువంటి హెడ్డింగ్కు ప్యారలల్గా సో పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అనేటువంటిది ఇక్కడ పెట్టి ఉన్నాడు. సో ఈ కాన్సెప్ట్ బోత్ టెట్ వన్ అండ్ టెట్ టూ ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. సో స్కోరింగ్ తెచ్చేది అనమాట. సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే సో మార్క్స్ ఒకవేళ హెవీ వెయిటేజ్ ఉన్నప్పటికీ కూడా సో గ్రామరు సిలబస్ ఎక్కువ, ఆల్మోస్ట్ మనకి 24 మార్క్స్ 24 మార్క్స్ టెట్ వన్కి, 30 మార్క్స్ టెట్ టూకి, 24 మార్క్స్ టెట్ వన్కి, 30 మార్క్స్ టెట్ టూకి అలాట్ చేయబడి ఉంది కదా. కానీ గ్రామర్ దగ్గరికి వచ్చేసరికి మీకు 6-7 మార్క్స్ కంటే ఇక్కడ ఎక్కువ రావడానికి ఛాన్స్ లేదు. కానీ మన యొక్క ప్రిపరేషన్ టైంలో గ్రామర్ ఎక్కువ టైంని తీసుకుంటుంది. అందుకని గ్రామర్ని ప్రిపేర్ కాకూడదు అని కాదు నేను చెప్పేది. గ్రామర్ కంటే మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలిగినటువంటి ఏరియాస్ చాలా ఉన్నాయి. తక్కువ టైంలో ప్రెట్టి షూర్ అలాట్మెంట్ ఉండేటువంటి ఏరియాస్ చాలా ఉన్నాయి. సో అందులో ఇది ఒకటి, పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్. సో చూడండి, పంక్చువేషన్ అనేటువంటి దాన్ని నేను తీసేసుకుంటా ఇప్పుడు. సో దీన్ని మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. పంక్చువేషన్లోనే మనకి క్యాపిటలైజేషన్ కూడా కవర్ అవుతుంది. ఎస్, సో చూడండి పంక్చువేషన్. సో పంక్చువేషనల్ మార్క్స్ మనకున్నాయి. యాక్చువల్గా లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో పంక్చువేషనల్ మార్క్స్ ఆర్ mandatory things to be considered, but unfortunately our beautiful linguistic teacher in our school career didn't consider these punctuation marks as much important as they needed. So ఏదో పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి ఒక ఐటమే లేకుండా మనం పెరిగి పెద్దోళ్ళం అయిపోయినాం. సో మనకేదో లాంగ్వేజు ఆ దేవుడి దయ వల్ల కొంత వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పంక్చువేషన్ మార్క్స్ లేకుండా లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అది అంత సైంటిఫిక్గా అనిపించుకోదనమాట. అయితే మనం టీచర్స్ అయినా ఇప్పుడు మన పిల్లలకి మనం లాంగ్వేజ్ని టీచ్ చేసేటప్పుడు డోంట్ ఫర్గెట్ ద ఇంపార్టెన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి పంక్చువేషన్, ఈ పంక్చువేషన్లో మనకి ఏమేమి డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటే ఫుల్ స్టాప్ని డిస్కస్ చేయవచ్చు. పంక్చువేషన్లో భాగంగా యూజ్ చేసేటువంటి మార్క్స్నే పంక్చువేషనల్ మార్క్స్ అని అంటాం. ఫుల్ స్టాప్ ఒకటి, ఆ తర్వాత కామా ఒకటి, ఆ తర్వాత సో ఇక్కడ మనం క్యాపిటలైజేషన్ పెట్టేస్తాం. సో క్యాపిటల్ లెటర్స్ లేదా క్యాపిటల్ కేస్ లేదా ఫస్ట్ కేస్ లేదా క్యాపిటలైజేషన్. సో క్యాపిటలైజేషన్, ఓకే, క్యాపిటలైజేషన్, యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, దట్స్ ఇట్, యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, రైట్. ఎస్, పంక్చువేషన్ మార్క్స్లో భాగంగా ఫుల్ స్టాప్ని ఎట్లా యూజ్ చేయాలి, కామన్ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ దెన్ క్యాపిటల్ లెటర్ని ఎక్కడెక్కడ మనం పెట్టాలి, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్స్, ఆ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్స్, ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామాసు, ఆ తర్వాత అపాస్ట్రఫీ, వీటిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేటువంటిది మనకు ఇచ్చినటువంటి సిలబస్లో అడిగినటువంటి ప్రశ్న. సో పంక్చువేషన్ మార్క్స్లో భాగంగా ఫుల్ స్టాపు, కామా, క్యాపిటల్ లెటర్స్, క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేటరీ మార్కు, ఇన్వర్టెడ్ కామాసు అండ్ అపాస్ట్రఫీ ఏ విధంగా యూజ్ చేయాలి అని మనకు అడిగి ఉన్నాడు కదా. సో వాటి మీద మనం డిస్కస్ చేస్తాం. చూడండి, సో ఈ ఫుల్ స్టాప్కు సంబంధించినటువంటి ఏరియాకి వెళ్ళిపోతున్నాను నేను. పంక్చువేషనల్ మార్క్స్లో సో ఫుల్ స్టాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం.
చూడండి, సాధారణంగా సబ్జెక్టు మరియు వర్బు స్ట్రక్చర్ కలిగినటువంటి సబ్జెక్టు ఆ తర్వాత వర్బు స్ట్రక్చర్ కలిగినటువంటి అసర్టివ్ సెంటెన్సెస్ ఈ అసర్టివ్ సెంటెన్సెస్కి రకరకాల పేర్లు ఉన్నాయని మనం ఇంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేసినాం. అసర్టివ్ సెంటెన్సెస్కి స్టేట్మెంట్స్ అని పేరు ఉంది. అసర్టివ్ సెంటెన్సెస్కి డిక్లరేటివ్ సెంటెన్స్ అని పేరు ఉంది. అసర్టివ్ సెంటెన్సెస్ పాజిటివ్ అయితే వాటిని అఫిర్మేటివ్ సెంటెన్సెస్ అనే పేరు కూడా ఉంది. ఇవన్నీ కూడా మొదట సబ్జెక్టు, తర్వాత వర్బు, ఆ తర్వాత రిమైనింగ్ ఏ పదమైనా ఉండొచ్చు. ఈ విధంగా మొదట సబ్జెక్టు తర్వాత వర్బు ఉన్నింది అంటే చివర తప్పనిసరిగా మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? వేర్ ద పంక్చువేషన్ మార్క్ ఫుల్ స్టాప్ హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ అవర్ రైటింగ్ ప్రాసెస్ అని కదా. అసలు పంక్చువేషన్ అంటే యూసేజ్ ఆఫ్ సర్టన్ పంక్చువేషన్ మార్క్స్, యూసేజ్ ఆఫ్ సర్టన్ స్టాప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ప్రాసెస్. ఇది పంక్చువేషన్కి మనం ఇచ్చేటువంటి డెఫినేషన్. పంక్చువేషన్ అంటే యూసేజ్ ఆఫ్ సర్టన్ స్టాప్స్, అంటే ఎక్కడ ఏ స్టాప్, ఫుల్ స్టాపా, కామానా, లేకపోతే కోలనా, సెమీ కోలనా, సో ఏది ఎక్కడ యూజ్ చేయాలా మన రైటింగ్ ప్రాసెస్లో తెలుసుకోవడాన్నే మనం ఏమంటాము అంటే పంక్చువేషన్ అని అంటాం. సో ఇన్ ఆర్డర్ టు ఆపరేట్ పంక్చువేషన్ వీ నీడ్ సర్టన్ పంక్చువేషనల్ మార్క్స్. So those punctuation marks are usage of capital letter, then full stop, comma, colon, semicolon, hyphen, and then question mark, exclamatory mark, so then inverted commas, లేదా quotation marks, and then apostrophe. All these are considered punctuation marks. So we have to know where and when these have to be used in order to make our writing process effective. సో దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సబ్జెక్ట్ మొదట సబ్జెక్ట్ ఉండి తర్వాత వర్బ్ ఉండేటువంటి ఏ ప్యాటర్న్ అయినా కూడా ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. అదే చూడండి, నేను ఇక్కడ రాస్తున్నా. సో రాజు లైక్స్ మ్యూజిక్. సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాసిన. సో రాజు అనేటువంటిది సబ్జెక్టు, లైక్స్ అనేటువంటిది వర్బు. సో మొదట సబ్జెక్ట్ ఉంది, తర్వాత వర్బ్ ఉంది, తప్పనిసరిగా ఫుల్ స్టాప్తో ఎండ్ కావాల్సిందే. ఇది ఒక అసర్టివ్ సెంటెన్స్. దీనికే స్టేట్మెంట్ అని పేరు, దీనికే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా పేరు. ఈవెన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కూడా చూడండి, కమ్ హియర్ అనేటువంటి ఒక కమాండ్ని రాసిన. నేను ఇక్కడ ఒక కమాండ్ రాసిన. ఈ కమాండ్కు చివర ఏముంటుంది అంటే ఫుల్ స్టాపే ఉంటుంది. మరి సబ్జెక్ట్ ఎక్కడ పోయింది దీంట్లో? ఇది వర్బ్ కదా. సబ్జెక్టు మిస్ అయినటువంటి ఆ సెంటెన్స్ ఫార్మేషన్స్ని మనం ఏమంటాము అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సబ్జెక్ట్ ఉండదు. ఎందుకు సబ్జెక్ట్ ఉండదు అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. వెనెవర్ వీ విజువలైజ్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, we make a conversation with the support of imperative sentences with the visualized objects. అది విజువలైజ్డ్ ఆబ్జెక్ట్స్ అంటే విజువలైజ్డ్ బాడీస్ అనమాట. సో అక్కడ పిల్లవాడు ఉంటే లేదా ఇంకొకరు ఉంటే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేసేటువంటి సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ఒకటి, అందుకనే వర్బ్ ఎప్పుడు కూడా V1 బేస్ ఫామ్లోనే ఉంటుంది. ఇక్కడ కేమ్ కానీ కమింగ్ కానీ విల్ కమ్ కానీ ఎప్పుడు ఉండదు. కమ్ హియరే ఉంటుంది. కేమ్ హియరు అనేటువంటి ఒక కమాండ్ని మనం ఎప్పటికీ యూస్ చేయలేం డైలీ లైఫ్లో. సో రైట్. సో ఇక్కడ మరి సబ్జెక్టు లేదు కదా అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్కి మనం సబ్జెక్ట్ను సప్లై చేయొచ్చు. ఏంటో సబ్జెక్ట్ అంటే యూ, ఎదుటి వ్యక్తితోనే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనకు ఫిట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే యూ అవుతుంది. సో కమ్ హియర్, యూ సెటప్, యూ స్టాండప్, యూ సిట్ డౌన్ అని అనడం కంటే ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని చూపించే మనం చెబుతున్నాం కాబట్టి సో ఇక్కడ సబ్జెక్ట్ను సాధారణంగా యూజ్ చేయరు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నట్టుగానే భావించాలి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వేటితో ఎండ్ అవుతాయి అంటే ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి. ద మేజర్ ప్రిన్సిపల్ ఇన్ ఆర్డర్ టు యూసేజ్ ఆఫ్ ఫుల్ స్టాప్ ఈజ్ whenever the sentence has subject followed by a verb, then automatically that particular representation might end with so ఎక్కడైతే మనకు సబ్జెక్ట్ వర్బ్ ప్యాటర్న్ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో ఇది ప్రైమరీ ప్రిన్సిపల్. ఈవెన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో కూడా సో మనం ఏదో ముందు పక్క ఒక ఎక్స్క్లమేటరీ ఇంటర్జెక్షన్ని ఒకదాన్ని ఆపరేట్ చేస్తాం. ఓప్ అని చెప్తాం. సో ఐ లాస్ట్ ద ఆబ్జెక్ట్, ఏదో ఒక ఆబ్జెక్ట్ ఆడ పర్సో లేకపోతే ఏదో ఒక వస్తువు ఏదో ఒకటి పెడదాం. ఎస్, ఊప్స్ ఐ లాస్ట్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏముంది, ఈ ఇంటర్జెక్షన్ని పక్కన పెట్టండి. ఇక్కడ సబ్జెక్ట్ ఉందా, ఇక్కడ వర్బ్ ఉందా. సో కాబట్టి తప్పనిసరిగా ఇది దేంతో ఎండ్ అవుతుంది, ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది.
సో మేజర్గా ఫుల్ స్టాప్ని ఎక్కడెక్కడ మనం పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు వేరెవర్ ద రిప్రజెంటేషన్ స్టార్ట్స్ విత్ ద సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ దెన్ ఆటోమేటికలీ ఇట్ ఎండ్స్ విత్ ద పంక్చువేషన్ మార్క్ ఫుల్ స్టాప్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అసెర్టివ్ సెంటెన్సెస్కి చివర పెట్టాలి, ఇంపరేటివ్ సెంటెన్సెస్కి చివర పెట్టాలి. ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ అంత సైంటిఫిక్గా అనిపించదు. ఏ సెంటెన్స్ అయితే, ఏ వర్డ్ ఆర్డర్ అయితే సబ్జెక్టుతో ప్రారంభించబడి వెంటనే వర్బ్ను కలిగి ఉంటే తప్పనిసరిగా ఎండింగ్లో మనం ఫుల్ స్టాప్ను పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇంకొంచెం ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ని మనం క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తాం. సబ్జెక్టు దాని తర్వాత వర్బ్ను కలిగి ఇన్కంప్లీట్ సెన్స్ ఇచ్చింది అంటే ఫుల్ స్టాప్ రాదు. మళ్ళా కంప్లీట్ సెన్స్ ఇస్తేనే, అంటే సింపుల్ సెంటెన్సెస్ తర్వాతనే మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. వాట్ ఈజ్ ఏ క్లాస్ అండ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ద ప్రెడికేట్, దీస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్. సో వైల్ టేకింగ్ ఏ క్లాస్ ఓవర్ సెంటెన్సెస్ అండ్ దేర్ బిల్డప్స్ ఒక్కసారి చూసినప్పుడు మనకు అక్కడ క్లారిటీ వస్తుంది. సో ఫుల్ స్టాప్కు సంబంధించినటువంటి మొట్టమొదటి ఏరియాని మనం డిస్కస్ చేసినాం. ఫుల్ స్టాప్ అనేటువంటిది ఈ సందర్భాలలో సబ్జెక్టు మరియు వర్బ్ వచ్చినటువంటి సందర్భాలలో మనం దీన్ని యూస్ చేస్తామనేటువంటి ఒక చిన్న క్లారిటీ తీసుకోవాలి. ఇక రెండవది ఏంటి అంటే ఎస్, సో ఫుల్ స్టాప్ని ఇంకెక్కడ యూస్ చేయవచ్చు అంటే అబ్రివేషన్స్లో యూస్ చేయవచ్చు. సో అబ్రివేషన్, సో దీన్ని స్పెల్లింగ్కి అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో మనం అబ్రివేషన్ అని వి తర్వాత ఐ అనేటువంటి లెటర్ని సాధారణంగా యూస్ చేయం రాసేటప్పుడు. దీన్ని అబ్రివియేషన్ అనేటువంటిది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. ఈ అబ్రివేషన్స్లో మనకి చూడండి, ఇప్పుడు నేను ఒక అబ్రివేషన్ ఇక్కడ రాస్తున్నా. సో ఎస్, MLA, దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫాము మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ నేనేం చేసిన, సో ప్రతి లెటర్ తర్వాత నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటా వచ్చిన. సో ఫుల్ స్టాప్ పెట్టినా కాబట్టి అక్కడ క్యాపిటల్ లెటర్ని యూస్ చేసినాం. ఫుల్ స్టాప్ పెట్టినా కాబట్టి దెర్ ఈజ్ సంథింగ్ హిడెన్ ఇన్సైడ్ అనేటువంటి ఒక మెసేజ్ మనకు వస్తుంది అనమాట. అంటే ఇది ఎం మాత్రమే కాదు, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టినాను అంటే ఆ ఎంకు వెనక ఏదో కొంత హిడెన్ మెసేజ్ దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం కనిపెట్టాలి. ఎనీహౌ అబ్రివియేషన్స్లో మనం ఫుల్ స్టాప్ అనేటువంటి మార్కును చూస్తాం. చూడండి, అబ్రివియేషన్స్ కాకుండా యాక్రోనిమ్స్ అనేటువంటి ఇంకొక కేటగిరీ ఉంటుంది. యాక్రోనిమ్స్ అనేటువంటి ఇంకొక కేటగిరీ. ఈ యాక్రోనిమ్స్లో మనకి అన్ని క్యాపిటల్ లెటర్సే ఉంటాయి. అయితే మధ్యలో ఫుల్ స్టాప్స్ ఉండవు. ఫుల్ స్టాప్స్ ఉండకపోవడం వల్ల అందులో ఉండేటువంటి లెటర్ కాంబినేషన్ని కలిపి చదువుతాం. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కదా, అది నాటో అని చదువుతాం. కానీ ఇక్కడ MLA మూడింటిని కలిపి చదవడానికి వీల్లేదు. ఎప్పుడైతే కలిపి చదవలేమో అప్పుడు ఫుల్ స్టాప్స్తో వాటిని సెపరేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫుల్ స్టాప్తో సెపరేట్ చేసినటువంటి అక్షరాలను విడివిడిగా పలికేటువంటి సందర్భంలో ఆ అక్షరాల మధ్యలో ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం. ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయబడినప్పటికీ కూడా మధ్యలో మనం ఫుల్ స్టాప్స్ పెట్టనటువంటి సందర్భం ఏది అంటే ఆ అక్షరాలన్నింటినీ కలిపి చదవడం అనమాట. నాటో అని కానీ, లేకపోతే నాసా అని కానీ, లేకపోతే బ్రిక్స్ అని కానీ, సార్క్ అని కానీ చాలా యాక్రోనిమ్స్ ఉంటాయి. దో దే ఆర్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ అపియరెన్స్, బట్ దే డోంట్ హ్యావ్ పంక్చువేషన్ మార్క్ ఫుల్ స్టాప్ బిట్వీన్ దెమ్. సో ఎక్కడ కనపడదు అనమాట. సరే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి రెండవ పాయింట్ ఏంటి అంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్యాటర్న్లో చివర ఫుల్ స్టాప్ వస్తుంది. ఇక రెండవది ఏంటి అంటే సో ఏదైనా అబ్రివియేషన్ ఉంటే ఆ అబ్రివియేషన్లో భాగంగా లెటర్ తర్వాత మనకు ఫుల్ స్టాప్ కనపడడానికి అవకాశం ఉంది. సో ఈ రెండింటిని మనం దేనికి ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మ్యాచ్ చేస్తాము అంటే పంక్చువేషన్ మార్కు ఫుల్ స్టాప్కి. ఇక ఫుల్ స్టాప్ తర్వాత మనం నెక్స్ట్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఏరియా ఏంటి అంటే కామా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కామాని ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాం చూడండి. సో మనకు లైన్లో ఈ బాటమ్ లైన్ ఉంది కదా, బాటమ్ లైన్లో పెట్టేదాన్ని కామా అని అంటాం. అదే అప్పర్ లైన్లో పెట్టేటువంటి దాన్ని అపాస్ట్రఫీ అని అంటాం. రెండు కూడా సేమ్ ప్యాటర్న్ని కలిగి ఉంటాయి. అయితే లైన్కి బాటమ్ అంటే ఫుట్ లెవెల్లో ఉండేటువంటి దాన్ని మనం ఏమంటామంటే కామా అని అంటాం. ఈ కామాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటి సందర్భం వచ్చేసి ఏదైనా నౌన్ డిస్క్రిప్షన్లో భాగంగా మనం దీనిని యూస్ చేస్తాం. ఏంటది? కామాని యూస్ చేస్తాం. నౌన్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నా. సో సీను ఈజ్ ఎ స్టూడెంట్ అనేటువంటి ఒక సెంటెన్స్ రాసిన. సో ఇది ఒక సింపుల్ సెంటెన్స్ కదా.
సో చూడండి, గతంలో ఇంతకుముందు మనం చెప్పినటువంటి పాయింట్ని ఇక్కడ రీఇన్ఫోర్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సీను అనేటువంటిది ఒక సబ్జెక్ట్ కదా, ఈజ్ అనేటువంటిది ఒక వర్బ్ కదా. సబ్జెక్టు మరియు వర్బ్ ప్యాటర్న్ వచ్చింది అంటే చివర ఏ పంక్చుయేషన్ మార్క్ వస్తుంది? ఫుల్ స్టాప్ వస్తుంది. సో అది ప్యాటర్న్ ఇది. అయితే ఇక్కడ నేను కామాని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక సింపుల్ సెంటెన్స్ని తీసుకున్నా. అయితే సీను ఈజ్ ఎ స్టూడెంట్. ఇంకొంచెం యాక్యురేట్గా, ఇంకొంచెం ఎలాబొరేట్గా సీనుని డిస్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నం నాకు చేయాలనిపించింది. ఇంకొక సెంటెన్స్ వద్దు, ఇందులోనే పెట్టాలనిపించింది అనుకో. ఎస్. సో సీను ద సన్ ఆఫ్ ఏదో రాజు. సో ఇక్కడ ఇంకొంచెం డిస్క్రిప్షన్. సో సీను ఆ రాజు కొడుకు ఒక స్టూడెంట్. సో ఇక్కడ మనం దీనిని యాడ్ చేసి సీనుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నాం కదా. ఈ విధంగా సబ్జెక్టుకు సంబంధించి లేదా నౌన్కు సంబంధించి మరింత డిస్క్రిప్షన్ని సెంటెన్స్లో మనం యాడప్ చేయాలి అనుకుంటే, సెంటెన్స్ ఇప్పుడు సీను ఈజ్ ఎ స్టూడెంట్, సీను ఈజ్ సన్ ఆఫ్ రాజు, ఈ విధంగా మనం 2-3 సెంటెన్సెస్ చెప్పే బదులు ఒకే సెంటెన్స్లో సీనుకు సంబంధించినటువంటి ఎలాబొరేట్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే సీను తర్వాత ఒక కామా పెట్టి, చూడండి ఈ సెంటెన్స్ ఎలా అవుతుందో. సీను సన్ ఆఫ్ రాజు ఈజ్ ఎ స్టూడెంట్. సో సీను ద సన్ ఆఫ్ యాక్చువల్గా సో సన్ ఆఫ్ అని చెప్పవచ్చు, కాకపోతే గ్రామటికల్ కరెక్ట్నెస్ కోసం నేను ముందు వైపున దా యూస్ చేస్తున్నా. ద సన్ ఆఫ్ రాజు ఈజ్ ఎ స్టూడెంట్. ఇక్కడ సన్ అనేటువంటి వాడు ఫెమిలియర్ అనేటువంటి ఉద్దేశంతో టీహెచ్ఈ పెట్టి ఉన్నాను నేను. ఎస్, సీను ద సన్ ఆఫ్ రాజు ఈజ్ ఎ స్టూడెంట్. ఇక్కడ నేను సీను ఈజ్ ఎ స్టూడెంట్ అనేటువంటి దానికి ద సన్ ఆఫ్ రాజు అనేటువంటిది ఒకటి అడిషనల్గా చేసినా కదా. ఈ అడిషనల్గా ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో వెంటనే అంటే ఈ నౌన్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సో ఆ నౌన్ని ఆ అడిషనల్ డిస్క్రిప్షన్ని రెండింటిని మనం కామాతో వేరు చేయాలి. దీనినే నౌన్ ఇన్ అపోజిషన్ అని అంటాం. సో ఏదైనా నౌన్ని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు ప్రాబబ్లీ సో ఇంకొంచెం క్లియర్గా నేను దీన్ని రాసేటువంటి ప్రయత్నం చేస్తా. సో చూడండి, కామా సో ఒకటి వచ్చేసి నౌన్ యొక్క డిస్క్రిప్షన్ని మనం రాసేటప్పుడు సో ఆ నౌన్కి మరియు ఆ డిస్క్రైబ్డ్ పార్ట్కి రెండింటికి మధ్యలో మనం కామాని యూజ్ చేయాలి. సో దీనిని ఏమంటున్నామంటే నౌన్ ఇన్ అపోజిషన్ అని అంటున్నాం. చూడండి, ఇక్కడ నేను రాస్తున్నా మోడీ ఈజ్ ఎ జెంటిల్మెన్. ఇక్కడ ఒక సెంటెన్స్ రాసిన. మోడీ ఈజ్ ఎ జెంటిల్మెన్ ఒక సెంటెన్స్ రాసిన. అయితే ఆ మోడీ ఎవరు? ఇంకొంచెం యాక్యురసీ పెంచాలా, ఇంకొంచెం క్లారిటీ పెంచాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడ కామా పెట్టి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మళ్ళా కామాతోనే ఎండ్ అవుతుంది ఆ డిస్క్రిప్షన్. ఈజ్ ఎ జెంటిల్మెన్. మోడీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ జెంటిల్మెన్. చూడండి, ఈ నౌన్ని డిస్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నం నౌన్ పక్కనే ఒక కామతో రాస్తున్నా కాబట్టి దీన్ని ఏమంటామంటే నౌన్ ఇన్ అపోజిషన్ అని అంటాం. అంటే సో ఒక నౌన్ని లేదా ఒక సబ్జెక్ట్ని మనం డిస్క్రైబ్ చేయడానికి కొంత ఫ్రేజియాలజీని మనం తీసుకుంటాం. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ మనం యూస్ చేసేటువంటి ఆ పంక్చుయేషన్ మార్క్ ఏమవుతుందంటే కామా అవుతుంది. యాస్. ఇక రెండవది, సో కామాను రెండవ సందర్భంలో ఎక్కడ యూస్ చేస్తాం? ఏదైనా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మనం వాటిని సపరేట్ చేయడానికి కామాని యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, సో ఐ నో తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ ఒక సెంటెన్స్ నేను రాసా. సో ఈ సెంటెన్స్లో నాకు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని అంటే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ని రిప్రజెంట్ చేసి అవన్నీ తెలుసు అని చెప్పాలి. అయితే ఇక్కడ రెండు కూడా నౌన్సే కదా. రెండు నౌన్స్ పక్క పక్కన రావాలి అంటే వాటిని తప్పనిసరిగా ఏదైనా ఒక పంక్చువేషన్ మార్క్స్ ద్వారా డిఫరెన్షియేట్ చేయాలి. ఆ ఉద్దేశంతో సో ఐ నో తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ విధంగా
ఒకే క్లాస్కి చెందినటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్లో భాగంగా చెప్పేటప్పుడు మనం వాటిని కామాతో డిఫరెన్షియేట్ చేయాలి. పంక్చుయేషన్ మార్కు కామా గురించి మనం చెబుతున్నాం. మొట్టమొదటి యూసేజ్ నౌన్ ఇన్ అపోజిషన్లో భాగంగా ఆ నౌన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ పార్ట్కి నౌన్కి మధ్యలో కామా పెట్టాలి. ఈవెన్ డిస్క్రిప్షన్ పార్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మిగిలినటువంటి సెంటెన్స్తో కనెక్ట్ అయ్యేటప్పుడు అక్కడ కూడా కామాతో డిఫరెన్షియేట్ కావాలి అనేటువంటి చిన్న విషయాన్ని మనం మొట్టమొదటి చెప్పినాం. ఇక రెండవది ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అంటే లిస్ట్ ఆఫ్ గేమ్స్ కానీ, లిస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ, లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, ఏమైనా డిషెస్ అండ్ దెన్ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ, సో ఏవైనా ఒకే తరగతి ఒకే క్లాస్కు సంబంధించినటువంటి ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ని ఒక లిస్ట్లో మనం ప్రజెంట్ చేసేటప్పుడు వాటిని తప్పనిసరిగా కామాతో మనం డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడవది ఏంది, థర్డ్ వన్ ఏంటి అంటే ఏదైనా ఒక క్లాస్ని చెప్పేటప్పుడు కూడా yes if you sing well you will get a prize. సో ఇక్కడ దీనిని ఏమంటామంటే మనం క్లాజ్ అని అంటాం. సబ్జెక్టు ఓబును కలిగి ఇన్కంప్లీట్ సెన్స్ని సప్లై చేసేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఏమంటామంటే క్లాజ్ అని అంటాం. ఇదే సబ్జెక్టు ఓబును కలిగి కంప్లీట్ సెన్స్ని ఇచ్చే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అని అంటాం. మళ్ళీ నేను క్లాజెస్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు వాటి మధ్య డిఫరెన్షియేషన్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్తో కనెక్టివిటీ మెయింటైన్ చేయడం కోసం ఇది ఒక భాగం, దీని మీద అది డిపెండ్ అయ్యింది లేదా దాని మీద ఇది డిపెండ్ అయ్యింది అని చెప్పేటువంటి సీక్వెన్స్లో భాగంగా రెండింటికి మధ్య కనెక్టివిటీ ఉంది అని చెప్పడానికి మధ్యలో మనం కామాను పెడతాం. ఓకే, ఏదైనా ఒక క్లాజ్ను డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా కామాను పెడతాం. ఇక నాలుగోది అడ్రస్సింగ్లో ఎవరినైనా మనం పిలిచేటప్పుడు తప్పనిసరిగా ఎవరినైతే అడ్రస్ చేస్తున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనుని పిలిచాలి, సీను కమ్ హియర్ అని చెప్పా, సీను కమ్ హియర్ అని చెప్పా. అయితే నేను ఎవరినైతే అడ్రస్ చేసినానో ఆ అడ్రస్సింగ్ తర్వాత తప్పనిసరిగా లిటిల్ పాస్ ఉండాలి. సో సీను కమ్ హియర్, సో అక్కడ నేను చిన్న పాస్ తీసుకుంటేనే అది మీనింగ్ఫుల్గా క్యాటర్ అవుతుంది నా కౌంటర్ పార్టీకి. సో అడ్రస్సింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ పర్టికులర్ ఎవరినైతే మనం అడ్రస్సర్ ఉంటాడో సో అతని పక్కన కామాను పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఐదవది ఎక్కడ కామాని మనం యూస్ చేస్తాం అని ఒక్కసారి చూస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను నేను ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఏంటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏ క్వశ్చన్స్ అయితే ఎస్ కానీ నో కానీ ఆన్సర్స్ని తీసుకొని ఆపరేట్ చేయబడతాయో వాటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాం. WH వర్డ్స్ ద్వారా మనం ప్రశ్నించినప్పుడు మనకి ఏదైనా ఒక టైం కానీ ఒక ప్లేస్ కానీ ఒక పర్సన్ నేమ్ కానీ ఈ విధంగా ఆన్సర్స్ వస్తాయి. అయితే మనం యాక్సిలరీస్ యూజ్ చేసినప్పుడు అంటే యామ్, ఈజు, ఆరు, వాజ్, వర్రు, డూ, డస్, డిడ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, కెన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్ ఈ రకమైనటువంటి మోడల్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, బీ ఫామ్స్ ద్వారా మనం ఏదైనా ఒక ప్రశ్నని ఆపరేట్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎస్తో కానీ నోతో కానీ స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఆన్సర్ అయితే ఎస్తో స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఆన్సర్ అయితే నోతో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఎస్ లేదా నో రెస్పాన్సెస్ తీసుకొచ్చేటువంటి క్వశ్చన్స్ని ఏమంటామంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాం. సో చూడండి ఇక్కడ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటున్నా నేను, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అని అంటున్నా నేను. సో కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఎస్ అంటున్నాను నేను. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మాట్లాడగలను అంటే ఎస్ ఐ కెన్ అంటాం, మాట్లాడలేను అంటే నో ఐ కాంట్ అని అంటాం. సో ఈ విధంగా ఏదైనా ఒక యాక్సిలరీతో ప్రశ్న ప్రారంభించబడినప్పుడు దాని యొక్క రెస్పాన్సు ఎస్తో కానీ నోతో కానీ స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఎస్ నోల తర్వాత తప్పనిసరిగా మనం కామాను పెట్టాలి. ఓకే, సో నేను ఏమంటున్నా కామాను యూజ్ చేసేటువంటి సందర్భాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నా. సో నౌన్ ఇన్ అపోజిషన్లో మనం కామాని యూజ్ చేస్తాం, అండ్ దెన్
సో ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, సేమ్ కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ వచ్చినప్పుడు వాటిని మనం డిఫరెన్షియేట్ చేయడానికి కామన్ యూజ్ చేస్తాం. ఎందుకు డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ కామన్ యూజ్ చేస్తాం, మిగిలిన నో పంక్చువేషన్ మార్క్ను ఎందుకు యూజ్ చేయమంటే అది మళ్ళా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. అక్కడ కామన్ యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోవడమే ఈ పరీక్షకు ప్రస్తుతానికి సరిపోతుంది. కామనే ఎందుకు యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ని ఎందుకు యూజ్ చేయొద్దు అంటే దేర్ ఆర్ సెవెరల్ స్ట్రాటజీస్, సెవెరల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఆర్డర్ టు షేర్. సో అంతవరకు వద్దు మనకి. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో వాటిని, ఎందుకంటే ఫెమిలియర్ కదా, మనం డైలీ లైఫ్లో చాలాసార్లు యూజ్ చేసి ఉంటాం కదా, కాబట్టి కామన్ యూజ్ చేయాలి. ఇక ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక క్లాజ్ ఉంది అనుకుందాం. ఆ క్లాజ్ని సో మిగిలినటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్తో, ఇక్కడ క్లాజ్ అని ఎందుకు అంటున్నాను అంటే దీనికి కంప్లీట్ సెన్స్ ఉండదు. ఇది ఒక డిపెండెంట్ క్లాస్. ఇది అర్థం కోసం వేరే దాని మీద ఆధారపడుతుంది. దీనికి అర్థం లేదు. అర్థం లేనటువంటి ఈ భాగాన్ని అర్థం కలిగినటువంటి ఆ భాగంతో కనెక్టివిటీ మెయింటైన్ చేయడం కోసం ఇది దాని మీద ఆధారపడుతుందని చెప్పేటువంటి సీక్వెన్స్లో క్లాజ్ని, ఆ మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తూ మనం ఒక పంక్చువేషన్ మార్క్ పెడతాం. అది కామనే. ఇక ఎవరినైనా అడ్రస్ చేసేటప్పుడు అడ్రస్ చేసినటువంటి వ్యక్తి మరియు మనం అడ్రస్సింగ్ మెసేజ్ రెండింటిని ఒక కామాతో డిఫరెన్షియేట్ చేయాలి. ఇక ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో రెస్పాన్సెస్ తర్వాత మనం ఎస్ కానీ నో కానీ పెడతాం కదా, అవి తప్పనిసరిగా కామాతో డిఫరెన్షియేట్ చేయాలి. ఇవి కాకుండా ఫంక్షనల్ ఇంగ్లీష్లో భాగంగా ఇక్కడ రాస్తున్నా. ఫంక్షనల్ ఇంగ్లీష్లో భాగంగా మనం డైలీ లైఫ్లో చాలా లాంగ్వేజ్ని డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం. సో యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ is quite different to that of the language which is written on the paper. సో రిటర్న్ ఫాము, ఓరల్ ఫాము చాలా తేడా ఉంటుంది అనమాట. సాధ్యమైనంత వరకు ఓరల్ ఫామ్లో మనం కాంట్రాక్షన్స్, షార్ట్ ఫామ్స్ను, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ను ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రింట్ ఫామ్లో ఎలాబొరేటెడ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం డైలీ లైఫ్లో మాట్లాడుకునేటప్పుడు చూడండి, రండి వెళ్దాం, కమ్, లెట్స్ గో అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఒకే రిప్రజెంటేషన్లో రెండు వర్బ్స్ చూపిస్తున్నాం. ఈ రెండు వర్బ్స్, రెండు నౌన్స్, రెండు ప్రొనౌన్స్ ఇవి సాధ్యమైనంత వరకు లాంగ్వేజ్లో కనపడవు మనకి. ఒకవేళ కనపడినాయి అంటే తప్పనిసరిగా ఏదో ఒక పంక్చువేషన్ మార్కు పెట్టాలి. రెండు నౌన్స్ వచ్చినాయి అంటే ఇదో ఇక్కడ కామాతో డిఫరెన్షియేట్ చేస్తాం. ఇక్కడ రెండు వర్బ్స్ వచ్చినాయి అంటే ఇదో కామాతో డిఫరెన్షియేట్ చేస్తాం. ఒక ప్రొనౌను ఒక నౌను వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక పంక్చువేషన్ మార్క్ మనం పెట్టాలి తప్పితే రెండింటినీ పక్కపక్కన యూజ్ చేస్తే లాంగ్వేజ్ నడవదు. సో ఇది కామాను యూజ్ చేసేటువంటి విధానం. ఇక నేను నెక్స్ట్ పంక్చువేషన్ మార్కు దగ్గరికి వెళ్తున్నా. సో క్యాపిటల్ లెటర్స్ లేదా క్యాపిటలైజేషన్, దీన్ని సపరేట్ హెడ్డింగ్గా పెట్టినాడు అనమాట. హెడ్డింగ్గా పెట్టినాడు కాబట్టి సో దీని మీద ప్రశ్న రావడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. 2వ తరగతి నుంచి 2nd క్లాస్ నుంచి మనకు యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ లేదా క్యాపిటలైజేషన్ మన సిసిఈ పేపర్లో క్యాపిటలైజేషన్ మీద అప్ టు 5th స్టాండర్డ్ తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది కదా. సో ఈ క్యాపిటలైజేషన్ మనం ఒక్కసారి డిస్కస్ చేస్తాం. ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్ని యూజ్ చేస్తాం ఒక్కసారి చూడండి. ఎక్కడెక్కడ అంటే ఆఫ్టర్ ఫుల్ స్టాప్, ఆఫ్టర్ ఫుల్ స్టాప్. సో తప్పనిసరిగా ఫుల్ స్టాప్ తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి పదం మనకు దేంతో స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, సో సెంటెన్స్ యొక్క బిగినింగ్లో సో తప్పనిసరిగా మనకు ఏముంటుంది సో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయినటువంటి వర్డే ఉంటుంది. ఇక సో ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉండేటువంటి ఇన్వర్టెడ్ కామాస్. సో ఎందుకు నేను వీటిని కొంచెం స్పీడప్ చేసినాను అంటే ఇవన్నీ మనకు తెలిసినట్టే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంటో అక్కడ మనం టైం స్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇన్వర్టెడ్ కామాస్తో స్టార్ట్ అయినప్పుడు మొదటి పదం, మొదటి అక్షరం తప్పనిసరిగా క్యాపిటల్ లెటరే ఉండాలి అనమాట. ఓకే, నేను అనే అర్థం వచ్చేటువంటి పర్సనల్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌను, సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌను ఎక్కడ వచ్చినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తప్పనిసరిగా దాన్ని క్యాపిటల్ లెటర్లోనే యూజ్ చేయాలి. ఇక దేవుడు లేదా దేవునికి ఈక్వలెంట్గా మనం యూజ్ చేసేటువంటి లార్డ్ కానీ, ఆల్మైటీ కానీ, క్రియేటర్ కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ కావాలి. ఎందుకంటే సుప్రిమసీ ఉండేటువంటి ఒక పవర్ ఉంది కాబట్టి ఆ వర్డ్స్ని ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్లోనే యూజ్ చేయాలి. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే దేవుణ్ణి సంబోధిస్తూ మనం ఏదైనా ప్రొనౌన్ పెడితే ఆ ప్రొనౌన్ కూడా క్యాపిటల్ లెటరే ఉంటుంది. ఒకవేళ దేవుణ్ణి
సో మనం గాడ్ని ఎక్కడైనా రిప్రజెంట్ చేస్తున్నాము అనుకో అప్పుడు హెచ్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. గాడ్డెస్ని రిప్రజెంట్ చేస్తున్నాం అనుకో ఎస్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. మనకి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్లో గాడ్ని సంబోధిస్తూ ఒక ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు ఠాగూర్ సో హెచ్ క్యాపిటల్ లెటర్ పెడతాడు ఆ పోయంలో. అంటే అర్థం ఏంటి అంటే సో దేవుడిని రిప్రజెంట్ చేసేటువంటి దేవుడికి ప్యారలల్గా యూజ్ చేసేటువంటి ఏ పదమైనా కూడా క్యాపిటల్ లెటర్నే కలిగి ఉంటుంది. అది ఇక్కడ మనం గమనించాల్సిందనమాట. ఇక పోయం తీసుకుంటే ఒక స్టాంజాలో పోయిటిక్ లైన్స్ ఉంటాయి కదా, ఈ పోయిటిక్ లైన్స్ అన్నీ కూడా దేనితో ప్రారంభించబడతాయి అంటే క్యాపిటల్ లెటర్తోనే ప్రారంభించబడతాయి. సో ఒక స్టాంజా ఉంటుంది కదా, పోయంలో స్టాంజా ఉంటుంది కదా, సో స్టాంజాలో ఉండేటువంటి పోయిటిక్ లైన్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్తోనే ప్రారంభించబడతాయి. సో ఇంకా క్యాపిటల్ లెటర్స్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే అబ్రివేషన్స్లో యూస్ చేస్తాం. అబ్రివేషన్లో ప్రతిదీ కూడా సో ఫుల్ స్టాప్కి అటు ఇటు ఉండేటువంటి అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే ఉంటాయి. ఇంకా మనం యాక్రోనిమ్స్లో కూడా క్యాపిటల్ లెటర్ని యూస్ చేస్తాం. ఇంకా సో ఒక సైలెంట్ లిజనర్ని అడ్రస్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓతో స్టార్ట్ అవుతుంది. ఓ అనేది ఒక ఇంటర్జెక్షనే. ఇక్కడ ఓ తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. సో ఇవి కాకుండా మన టెక్స్ట్ బుక్ లేకొస్తే క్యాపిటల్ లెటర్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అంటే సో నేమ్స్ ఆఫ్ డేస్ కానీ నేమ్స్ ఆఫ్ మంత్స్ కానీ, యాక్చువల్గా నేమ్స్ ఆఫ్ డేస్ కానీ నేమ్స్ ఆఫ్ మంత్స్ కానీ నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ కానీ, సో ఆ ఫెస్టివల్స్ రిలీజియస్ అయినా సరే లేదా నేషనల్ ఫెస్టివల్స్ అయినా సరే వీటిని అన్నింటినీ మనం మెచ్యూర్డ్ లర్నర్స్ కాబట్టి నేను ఒకే పాయింట్తో చెప్తున్నా, ప్రాపర్ నౌన్స్ అన్నింటినీ కూడా మనం ఈ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఫ్లవర్స్కి ముందు వైపున అంటే ఫ్లవర్స్ సో ద వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ఏ ఫ్లవర్, సో అది కానీ లేకపోతే యానిమల్స్ కానీ లేకపోతే బర్డ్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ కావు. స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఇవన్నీ మనకు లోయర్ క్లాసెస్లో ఉన్నాయి. యాక్చువల్లీ as a non-native speaker of English language, there might be certain impact of our mother tongue over our English speaking process. సో అక్కడ ఏం చేస్తాము అంటే మనం కొన్నింటిని ఎందుకో మరి మనకు తప్పని తెలిసినప్పటికీ కూడా వాటిని యూస్ చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా సో డాగ్, కౌ, బఫెలో వీటికన్నింటికి, ఆ తర్వాత క్రికెట్, హాకీ వీటికన్నింటికి, ఆ తర్వాత బనానా, ఆరెంజ్ వీటికన్నింటికి మనం క్యాపిటల్ లెటర్ని యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో వీ షుడ్ నాట్ యూజ్ క్యాపిటల్ లెటర్ for all these list of items which were mentioned earlier. So right, so ఇది క్యాపిటలైజేషన్ కు సంబంధించినటువంటి ప్రాసెస్. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో క్యాపిటలైజేషన్ తర్వాత మనం బాగా కాన్సన్ట్రేట్ చేయవలసింది, ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మనం సింపుల్గా చెప్పేస్తాం. క్వశ్చన్స్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే రెండు రకాలుగా స్టార్ట్ అవుతాయి. ఒకటి WH వర్డ్స్తో, రెండవది యాక్సిలరీస్తో, యాక్సిలరీ వర్బ్స్తో. ఓకేనా? సో క్వశ్చన్స్ లేదా క్వశ్చన్ మార్క్ అనేటువంటి పంక్చువేషనల్ మార్క్ని మనం యూస్ చేస్తున్నాం. చూడండి WH వర్డ్తో, WH వర్డ్స్ ఏమేమి ఉన్నాయి? వాట్, వెన్, వేర్, విచ్, హూ, హూమ్, హూస్, వై, హౌ ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే WH వర్డ్స్ కిందికి వస్తాయి. WH వర్డ్ ఆ తర్వాత వర్బు, సో ఆ తర్వాత సబ్జెక్టు. ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. చూడండి WH వర్డ్ని పక్కన పెట్టండి, ఇక్కడ వర్బ్ ఉంది కదా, ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ ఉంది. సో మనం అసెర్టివ్ సెంటెన్స్లో వర్డ్ ఆర్డర్ ఎలా ఉండే? మొదట సబ్జెక్టు తర్వాత వర్బ్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేతలికే ఇంటరాగేటివ్స్ లేదా క్వశ్చన్స్లోకి వచ్చేతలికే వర్డ్ ఆర్డర్ ఎలా ఉంది? మొదట వర్బ్ ఉంది, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ నేను యాక్సిలరీతో కూడా ఒకటి రాస్తున్నా. ఇంతకుముందు మనం అనుకున్నటువంటిదే కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అనేటువంటిది రాస్తున్నా. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్లో సో మొదట వర్బ్ ఉంది, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఉంది. ఓకేనా? మొదట వర్బ్ తర్వాత సబ్జెక్ట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మొదట సబ్జెక్టు తర్వాత వర్బ్ ఉండేటువంటి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. మొదట వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉండేటివన్నీ కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. అవి ఇక యాక్సిలరీస్తో స్టార్ట్ అయినాయా WHతో స్టార్ట్ అయినాయా అనేటువంటి విషయాన్ని కాకుండా సాధ్యమైనంత వరకు వర్బ్ సబ్జెక్ట్ యొక్క వర్డ్ ఆర్డర్ని చూసినట్లయితే మీరు క్వశ్చన్ మార్కుని ఎక్కడ పెట్టాలా అనేటువంటిది మనం క్లియర్గా అర్థమవుతుందన్నమాట. చాలా మటుకు
ఈ క్వశ్చన్స్ని యూసేజ్లో చాలా తప్పులు వస్తూ ఉంటాయి. అయితే మనకి రిటర్న్ మోడ్లో ఉండేటువంటి ఎగ్జామినేషన్ ఎక్కడ క్వశ్చన్ మార్క్ని యూజ్ చేయాలా అనేటువంటిదే కదా. ఆ తప్పులన్నింటినీ ప్రస్తావించి నేను సబ్జెక్ట్ని ల్యాగ్ చేయదలుచుకోలే. సో ఎక్కడైతే ఓబుతో ప్రారంభించబడి లేదా ఓబుతో సెంటెన్స్లో ఓబు మొదట వచ్చి ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది అంటే అది తప్పనిసరిగా ప్రశ్న అవుతుంది. మొదట ఓబు ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ద సబ్జెక్ట్. అది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి విషయం. ఇక ఎక్స్క్లమేటరీ మార్కుకు సంబంధించి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఎక్స్క్లమేటరీ మార్కును కలిగినటువంటి సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ సాధారణంగా బ్రిటిష్ ఇంగ్లీష్లో భాగంగా చూడండి. ఇప్పుడు బ్రిటిష్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీషు రెండు వచ్చి ఉన్నాయి. అమెరికన్ ఇంగ్లీష్ అనేటువంటిది పూర్తిగా రూల్ని ఓవర్లుక్ చేస్తుంది. సో సైలెంట్ లెటర్స్ని తీసేస్తుంది, పెట్టకూడని చోట పంక్చువేషన్ మార్క్స్ని పెడుతుంది. సో ఇది అమెరికన్ ఇంగ్లీష్ యొక్క స్టైల్. కానీ మనకు ఎగ్జామినేషన్కి ఎప్పుడు కూడా బ్రిటిష్ ఇంగ్లీష్ నుంచే ప్రశ్నలు అడుగుతారు, అమెరికన్ ఇంగ్లీష్ని కన్సిడర్ చేయరు. సో అమెరికన్ ఇంగ్లీష్ అనేటువంటిది పిల్లలకి మనకు బడ్డింగ్ స్టేజ్లో, లర్నింగ్ స్టేజ్లో అసలు ఇంట్రడ్యూసే చేయకూడదు. ఒకవేళ చేస్తే అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటిష్ ఇంగ్లీష్కు మధ్య డిఫరెన్సెస్ని చెబుతూ చేయాలి తప్పితే అమెరికన్ ఇంగ్లీషు మనం ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఆ లాంగ్వేజ్ యొక్క ఫ్రాగ్నెన్స్ పోయేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ రెండు రకాలుగా ఆపరేట్ చేయబడతాయి. ఒకటి ఇంటర్జెక్షన్ యొక్క సహాయంతో, రెండవది వాటు లేదా హౌ అనేటువంటి ప్రశ్న పదాల సహాయంతో కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని మనం ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్జెక్షన్స్తో మనము సెంటెన్స్ని ఆపరేట్ చేస్తే ఇంటర్జెక్షన్ తర్వాత ఇమ్మీడియట్గా మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. అదే వాటు హౌలతో మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఆపరేట్ చేసేటప్పుడు వాక్యానికి చివర ఎక్స్క్లమేటరీ మార్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీహౌ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ ఇన్ టూ వేస్. నెంబర్ 1 with the support of interjection, number 2 by initiating the sentence by initiating the exclamation with the support of what and how. సో ఈ విధంగా మనం ఆపరేట్ చేయవచ్చు. ఒక్కసారి నేను ఎగ్జాంపుల్స్ రాస్తా. హే సో ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ రాసిన ఇంటర్జెక్షన్తో హే ఐఎమ్ కమింగ్. సో ఓవరాల్గా ఎక్కడైతే ఈ హేని ఏమంటున్నామంటే మనం ఇంటర్జెక్షన్ అని అంటాం. సాధారణంగా మనం తెలుగులో కూడా అర్థం పర్థం లేకుండా సౌండ్ మాత్రమే వచ్చినటువంటి కొన్ని పదాలు ఉంటాయి కదా. అర్రె, ఆ తర్వాత అయ్యో, ఆ తర్వాత అబ్బో, ఈ వీటికి అర్థాలు ఏంటో మనకు తెలియదు. కానీ సో కొన్ని అయితే మనకి సర్ప్రైజ్ లేదా వండర్ వచ్చినప్పుడు, కొన్ని అయితే గ్రీఫ్ని మెలంకలిక్ రిప్రజెంటేషన్స్ అని అంటాం వాటిని. సో కొన్ని అయితే ఏదైనా బాధాకరమైనటువంటి న్యూస్ లేదా భయము లేదా పెయిన్. సో ఈ విధంగా ఒక్కొక్క సందర్భంలో మనం ఒక్కొక్క రకమైనటువంటి ఎట్లయితే తెలుగులో అర్థం లేకుండా సౌండ్ మాత్రమే ఉండే వాటిని రిప్రజెంట్ చేస్తామో అలాగే ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని ఏమంటామంటే ఇంటర్జెక్షన్ అంటాం. హే ఉండొచ్చు, హాయ్ ఉండొచ్చు, హలో ఉండొచ్చు, ఊప్స్ ఉండొచ్చు, హుర్రే ఉండొచ్చు, అండ్ దెన్ అలాస్ కూడా ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా ఇవి ఫలానా అని చెప్పడానికిలే. సో యాక్చువల్గా ఇది నేటివ్ స్పీకర్ ఏవైతే యూజ్ చేస్తాడో ఈ హేకి అర్థం ఏంటి, హాయ్కి అర్థం ఏంటి అనేటువంటిది ప్రయత్నం అయితే మనం చేయకూడదు. నేటివ్ స్పీకర్ మనము అర్రె అని అన్నామనుకోండి, ఎవడన్నా నడిచేటప్పుడు పన్నాడు అర్రె అని అన్నాం, దానికి అర్థం ఏంటి అని ఎతికితే ఇంకా అది కంప్లీట్ అయ్యేటువంటి ప్రాసెస్ కాదు అది ఎప్పటికీ కూడా. కాబట్టి ఇంటర్జెక్షన్స్కి ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తారని మాత్రమే తెలుసుకోవాలి తప్పితే వాటి యొక్క లిటరల్ మీనింగ్ ఏంటి అనేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఓకే, ఇది ఇంటర్జెక్షన్ ఉపయోగించే అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేసేటువంటి ఒక విధానం. ఏదైనా ఒక ఇంటర్జెక్షన్ వచ్చింది అంటే ఆ ఇంటర్జెక్షన్ తర్వాత వెంటనే మనకు ఎక్స్క్లమేటరీ మార్కు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక వాటు హౌలతో అంటే సో చూడండి, సో వాట్ ఏ టాల్ బిల్డింగ్ ఇట్ ఈస్. సో చివర ఎక్స్క్లమేటరీ మార్కు పెడతాం. వాట్ ఏ టాల్ బిల్డింగ్ ఇట్ ఈస్.
పొరపాటున కూడా చివర రాసేటువంటి 2 వర్డ్లు, సో ఒకటి సబ్జెక్టు, రెండోది వర్బ్. సో వర్బు సబ్జెక్టులను తీసుకొని వస్తే ముందే వాట్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఉంది, WH వర్డ్ ఉంది. కాబట్టి ఆ వాట్ అనేటువంటిది యూజ్ చేయడం వల్ల తిరిగి గ్రామటికల్గా సెంటెన్స్ తప్పైపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో క్వశ్చన్ వర్డ్ వాట్ కానీ హౌతో కానీ సెంటెన్స్ ప్రారంభించబడితే తప్పనిసరిగా ముందు సబ్జెక్టు తర్వాత వర్బ్, అసెర్టివ్ ఫామ్ కదా అది. సో పొరపాటున ఇంటరాగేటివ్ ఫామ్లో మనం అవి 2 రాసినామంటే గ్రామటికల్గా తప్పైపోతుంది. వాట్ ఏ టాల్ బిల్డింగ్ ఇట్ ఈస్. సో ఇదే మనం హౌని యూజ్ చేసి రాసామనుకో, హౌ టాల్ ద బిల్డింగ్ ఈజ్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ద బిల్డింగ్ అనేటువంటిది సబ్జెక్టు, ఈజ్ అనేటువంటిది వర్బు. సో అసెర్టివ్ ఫామ్లోనే ఉండాలి. పొరపాటున కూడా వాటు హౌలతో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని మనం ఆపరేట్ చేసేటప్పుడు ఆ ఇంటరాగేటివ్ ఫామ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ని మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు, గ్రామటికల్గా తప్పు అవుతుంది. ఎనీహౌ హియర్ అవర్ ఏరియా ఈజ్ హౌ and where exclamatory mark can be used in our daily life అనేటువంటిది కదా. సో exclamatory sentences can be used in 2 ways. That means exclamatory marks can be used in 2 channels. Number 1, so with interjection, and number 2 with what and how. ఇంటర్జెక్షన్ అయితే ఇమ్మీడియట్గా పక్కనే మనకు వస్తుంది. అదే వాటు హౌలతో అయితే మనకి సెంటెన్స్ చివర వస్తుంది. వాటు హౌలతో మనం ఆపరేట్ చేసేటప్పుడు వర్డ్ ఆర్డర్ సబ్జెక్టు వర్డ్ ఆర్డరే ఉండాలి. అలా కాకుండా మన యొక్క డైలీ లైఫ్లో ఇప్పుడు చూడండి, రమేష్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అని నేను చెప్పినాను అనుకోండి, రమేష్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటి మాట నేను చెప్పినాను అనుకోండి. సో వెంటనే లిజనరు రమేష్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అనేటువంటి ఒక సర్ప్రైజింగ్ మూడ్ని రిప్రజెంట్ చేయాలనుకున్నాడు అనుకోండి. అప్పుడు మన యొక్క ఫంక్షనల్ ఇంగ్లీష్లో రమేష్ అని ఎక్స్క్లమేటివ్ మార్క్ ఉంటుంది. సో ఇదంతా కూడా డ్రాస్టిక్ చేంజెస్ జరగడం వల్ల మన ఫీల్డ్లో జరిగినటువంటి మార్పులుగానే భావించాలి. సో వీటిని, ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ని సాధ్యమైనంత వరకు మనం మాట్లాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని పెద్దగా కన్సిడర్ చేయకుండా కేవలం ఇంటర్జెక్షను మరియు వాట్ హౌలతో ఈ ఎక్స్క్లమేటివ్ మార్క్ని ఎట్లా యూజ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అనేటువంటిది ఒక పంక్చువేషన్ మార్క్. మనకు ఇది టాప్ సైడ్ ఉంటుంది, బాటమ్ సైడ్ కాకుండా హెడ్ లెవెల్లో ఉంటుంది. ఫుట్ లెవెల్లో కాకుండా హెడ్ లెవెల్లో ఉంటుంది. సో ఇది కూడా కామాలాగానే ఉంటుంది, కానీ అయితే పైన పెడతాం అన్నమాట. అపాస్ట్రఫీని సాధారణంగా మనం గమనిస్తే ఎక్కడెక్కడ పెడతామంటే కాంట్రాక్షన్స్లో పెడతాం. కాంట్రాక్షన్స్లో అపాస్ట్రఫీని యూస్ చేస్తాం. దెన్ అపాస్ట్రఫీని యూజ్ చేసే మరొక అద్భుతమైనటువంటి ఏరియా ఏంటి అంటే పొసెసివ్ కేసెస్లో కూడా అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం. సో కాంట్రాక్షన్స్ మేజర్గా లాంగ్వేజ్ అనేటువంటిది పొడిగా మాట్లాడాలి. ఆ పొడిగా మాట్లాడాలా అనేటువంటి సందర్భంలో అంటే ఎన్లార్జ్డ్ సెంటెన్సెస్ ఎప్పుడు లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. సో బడ్డింగ్ లర్నర్ మాత్రమే ఎన్లార్జ్డ్ అండ్ ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మాట్లాడతాడు. నేటివ్ స్పీకరు విత్ ఇన్ ఎ వర్డ్ ఆర్ విత్ ఇన్ ఎ ఫ్రేజ్ తన యొక్క కాన్వర్జేషన్ ముగించేటువంటి ప్రయత్నం చేస్తాడు. మనం తెలుగు ఎట్లా మాట్లాడతాం అట్లనే నేటివ్ స్పీకర్ కూడా ఒక పదము లేదా 2 పదాలతోనే కాన్వర్జేషన్ని కంటిన్యూ చేస్తాడు. కానీ పెద్ద సెంటెన్సెస్ని చెప్పేటువంటి ప్రయత్నం. వాట్ ఈస్ యువర్ నేమ్ అని అన్నారనుకోండి, సో మై నేమ్ ఈజ్ సీను అన్నారంటే బడ్డింగ్ లర్నర్ అనే లెక్క. సీను అన్నాడంటే కినా సమ్వాట్ మెచ్యూర్డ్ అని అనమాట. సో సాధ్యమైనంత వరకు రిప్రజెంటేషన్స్ లేదా ఆన్సర్స్ అనేటువంటివి చాలా చిన్నవిగానే ఉండాలి. లాంగ్వేజ్లో ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ యూజ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో బయటపడినటువంటి ఒక గ్రామటికల్ కాన్సెప్టే కాంట్రాక్షన్స్. చూడండి, ఇక్కడ నేను ఒక యాక్సిలరీ వర్బ్, ఒక మోడల్ వర్బ్ రాసిన. సో ఇక్కడ NOT నాట్ రాసిన. ఇప్పుడు కెన్ నాట్ అనడానికి కొంత లెబోరియస్ వర్కే కదా. సో దీంతో పోలిస్తే కాంట్తో పోలిస్తే ఓకే. ఇక్కడ నేను పైన అపాస్ట్రఫీ పెట్టి రెండింటిని కంబైన్ చేసి సో కాంట్రాక్టెడ్ ఫామ్ రాశాను అనమాట. ఈ కాంట్రాక్టెడ్ ఫామ్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు హెల్పింగ్ వర్బ్ లొకేటెడ్గా ఉంటాయి, హెల్పింగ్ వర్బ్తో అసోసియేటెడ్గా ఉంటాయి. చూడండి, సో ఐ యామ్, దీనిని యామ్. సో ప్రొనౌన్సియేషన్ ఐ యామ్ని నేటివ్ స్పీకర్ యామ్ అని పలుకుతున్నాడని కాదు, అక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్లో పలుకుతున్నాడని. సో హీ ఈజ్, సో దీన్ని ఎలా పలుకుతున్నాడు హేజ్
అని పలుకుతున్నాడు, హేస్ బాయ్ అని పలుకుతున్నాడు. మనమేమనుకుంటాం, మధ్యలో చాలా మిస్ అవుతున్నాయి ప్రొనౌన్సియేషన్లో భాగంగానే మనం అనుకుంటాం. సో ఏంటి అంటే కాంట్రాక్షన్స్ అన్నమాట. చూడండి, కాంట్రాక్షన్స్ అనేటువంటివి సాధ్యమైనంత వరకు మెజారిటీ కేసెస్లో సో హెల్పింగ్ వర్బ్ లేదా యాక్సిలరీ వర్బ్ యొక్క అసోసియేటెడే. సో ఆ అసోసియేటెడ్ యాక్సిలరీ వర్బ్ సో దేనితో అయితే ఒక సబ్జెక్టుతో మింగిల్ అవుతుందా, లేకపోతే ఒక నెగిటివ్ రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి నాటుతో మింగిల్ అవుతుందా చూసుకొని అక్కడ మనం అపాస్ట్రఫీని పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు గమనించాల్సింది ఏంటి అంటే కాంట్రాక్షన్స్ అనేటువంటిది మళ్ళా మనం వర్బ్స్ దగ్గర డిస్కస్ చేస్తాం కదా, అందుకని కాంట్రాక్షన్స్లో అపాస్ట్రఫీని యూస్ చేస్తారు అనేటువంటి ఒక్క మాట మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ పొసెసివ్ కేసెస్ అని అంటున్నాం. పొసెసివ్ కేసెస్, పొసెసివ్ అని అంటే అర్థం ఏంటి అంటే, పొసెసివ్నెస్ అంటే అర్థం ఏంటి అంటే టు హ్యావ్ అని అర్థం అనమాట. మన ప్రాపర్టీని ఏదైనా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రాపర్టీని చెప్పాలి, సో ప్రసాద్, సో నా కార్ గురించి చెప్పాలి, ప్రసాద్ కార్. ఇలా ఉంటే ఇది ఒక నౌన్ అయింది, ఇది ఒక నౌన్ అయింది. ఈ రెండింటిని జోడీగా రిప్రజెంట్ చేసినప్పుడు సెన్స్ అనేది సో మన అప్ టు అండర్స్టాండింగ్ క్యాటర్ కాదు అది. అందుకని మనం ఏం చేస్తాము అంటే ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న కనెక్టివిటీని మెయింటైన్ చేయడానికి అపాస్ట్రఫీని పెట్టి ఎస్ని పెడతాం, ప్రసాద్స్ కార్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సో మనం మొదటి నుంచి ఏం చెప్తున్నాం, రెండు నౌన్స్ కానీ రెండు ప్రొనౌన్స్ కానీ పక్క పక్కన వచ్చినాయి అంటే సో లిజనర్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతాడు కదా, ఈ ప్రసాద్ యొక్క కార్యేనా ఇది, ప్రసాద్ యొక్క ప్రాపర్టీనేనా ఇది అని కనుక్కోవడానికి అవకాశం లేదు రెండు పక్క పక్క పదాలు పెడితే. అందుకని అపాస్ట్రఫీ ఎస్ పెట్టినారనుకోండి, అప్పుడు ఇతని యొక్క ప్రాపర్టీ అదే అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఒకవేళ ఏదైనా ఒక ప్రాపర్టీ ఓనర్ నేమ్ అంటే ఒక ప్రాపర్ నౌన్ అనేటువంటిది లేదా ఒక నౌన్ అనేటువంటిది ఎస్తో ఎండ్ అయింది అనుకోండి, కీట్స్ కానీ లేదా ప్రభాస్ కానీ, సో ఎస్తో ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఒక చిన్న లైసెన్స్ ఉంది. ఏంటది, ఇంకొక ఎస్ పెడితే ప్రొనౌన్సియేషన్ కష్టమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎస్ బయట అపాస్ట్రఫీ పెట్టి మనం దానిని ఆపరేట్ చేయవచ్చు. ఓకే, పొసెసివ్ కేసులో భాగంగా అపాస్ట్రఫీని యూస్ చేసేది. నేను పొసెసివ్ టైప్స్ ఆఫ్ నౌన్స్లో భాగంగా పొసెసివ్ నౌన్స్ చెప్తా. ఆ నౌన్స్ చెప్పినప్పుడు వీటి మీద ఇంకొంచెం క్లారిటీ, అంటే సింగులర్ నౌను వితౌట్ ఎండింగ్ ఎస్, సింగులర్ నౌను విత్ ఎస్, ప్లూరల్ నౌను వితౌట్ ఎండింగ్ ఎస్, ప్లూరల్ నౌను విత్ ఎస్, అండ్ దెన్ సెవెరల్ కాంపౌండ్ వర్డ్స్కి ఏ విధంగా యూస్ చేయాలి, ఏంటిది పొసెసివ్ కేసు ఏ విధంగా యూస్ చేయాలి. సో వీటిని అన్నింటినీ కూడా నేను నౌన్స్లో భాగంగా కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్తో పాటుగా సో కలెక్టివ్ నౌన్, కాంపౌండ్ నౌన్ అండ్ పొసెసివ్ నౌన్ అని అక్కడ నౌన్స్ కేటగిరీస్ చెప్తా. ఆ పొసెసివ్ నౌన్ వచ్చినప్పుడు మీకు దీని మీద పూర్తి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇది అపాస్ట్రఫీని యూస్ చేసేటువంటి విధానం. ఇది టోటల్గా పంక్చువేషనల్ మార్క్స్ మరియు క్యాపిటలైజేషన్ని రేపటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి విధానం. సో దీని మీద మీరు కొన్ని ప్రాక్టీస్ ఐటమ్స్ని మీరు చేసినట్లయితే సో తప్పనిసరిగా మీకు మ్యాక్సిమం హెల్ప్ అవుతుంది. ఒకవేళ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైనా మీకు అవసరమవుతాయి అని అనిపిస్తే మనకు డిస్ప్లేలో ఒక నెంబరు వస్తూ ఉంటుంది, మొబైల్ నెంబర్. ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. సో దీని మీద ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ను కూడా మేము పంపించి మీకు బెటర్ సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.